అందరికి నమస్తే. నేను మీ అంగటి రమణ కిచెన్. ఈరోజు చిట్టి ఉసిరికాయలతో పులిహార అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు. నిమ్మకాయతో కాకుండా చింతపండుతో కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని తయారు చేసుకునే విధానానికి వెళ్దాం. ఒక గిన్నెలో నిండా చిట్టి ఉసిరికాయలు తీసుకున్నాం కదా, ఒక గిన్నెలో తీసుకొని వాటర్ పోసి శుభ్రం కడుక్కొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఒక క్యారెట్ తీసుకోవాలి, తుడుము పెట్టుకోవాలి అని సన్నగా ముక్కలను కట్ చేసుకోవచ్చు. ఒక బాండీలో వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ చేతితో మిక్స్ చేసి ఆ విత్తనాలను తీసేసుకోవాలి, గుజ్జుగా తీసుకోవాలి. 2 చెంచాల ఆయిల్, 2 చెంచాల నెయ్యి, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ పొడి కూడా వేసేసుకున్నాం, మెంతి మసాలా కూడా వేసేసుకున్నాం. దీంట్లో రుచికి సరిపోయిన ఉప్పు, అది ఇంగువ వేసేసాం కదా, ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె పైన తేలేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా వండుకున్న రైస్తోనని చేసుకోవచ్చు, మిగిలిపోయిన రైస్తోనని చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఉడికించుకున్న రైస్తో చేసేసుకుంటున్నా. ఇక పోపు వేసుకుందాం. శనగిత్తనాలు, ఎండుమిర్చి వేసేసుకొని తర్వాత పోపు గింజలన్నీ కూడా వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, చివరిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. 1 చెంచా పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా రైస్లో వేసేసుకుందాం. 1 నిమ్మకాయ రసం వేసేసుకోవాలి, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. క్యారెట్తో, నెయ్యితో, చిట్టి ఉసిరికాయలతో పులిహార ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తీసేసుకున్నాం కదా, ఉసిరికాయ పులిహార రెడీ అయిపోయింది. ఇది అప్పటికప్పుడు వేడిగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నిమ్మకాయ పులిహార కాక చింతపండు పులిహారతో కాకుండా ఇలా చిట్టి ఉసిరికాయలతో పులిహార చేసుకుంటే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అంత బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.